శుక్రవారం సంగారెడ్డి జిల్లా చోటకూరు మండలంలో ఆకస్మిక పర్యటన చేపట్టిన కలెక్టర్ పి ప్రావీణ్య బస్తీ దవాఖానా అంగన్వాడీ కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. బస్తీ దవాఖానాలో మందుల లభ్యత, జ్వర చికిత్స రికార్డులు పరిశీలించిన కలెక్టర్ గ్రామ పంచాయతీల సిబ్బందితో కలిసి సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారుల ఆరోగ్యం, బరువు వివరాలు, పౌష్టికాహార నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ భోజనం చేస్తున్న పిల్లల్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు లభ్యత, డిజిటల్ బోధన విధానాన్ని పరిశీలించారు. అలాగే ముఖ గుర్తింపు హాజరు విధానంపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్ భారత్ తరగతి గదుల నుంచి ఆవిర్భవించాలి, బాపూజీ కలలు నిజం కావాలంటే ఉపాధ్యాయులు తమ విద్యార్థులను క్రమశిక్షణతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య, శిశు సంక్షేమ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు మనకు కొత్త కొత్త ఇచ్చిన పనిచేస్తుంది. మరి ఇంకొక బ్యాచ్ రావాలి. ఇవి టేక్ హోమ్ రేషన్ కింద ఇచ్చేసి ఇచ్చినారు వాళ్ళకి. ఇవ్వలేదు మేడం, అవి సరిపోవు మేడం. ఏ డేట్ ఇచ్చినా సరిపోలేదు మేడం. అక్కడ ఇంకొకటి ఆయుష్మాన్ ఆరోగ్య ఆయుష్ ఇదే మీ సబ్ సెంటర్. మండలంలో ఈ చోటకూరు మండలంలో 4 సబ్ సెంటర్స్ అంటే దానికే బాధ్యత చేస్తున్నారు. ఎంతమంది వచ్చారు? నేను ఎక్కడ చేసిన వాళ్ళంతా సేమ్ ఇంటిగ్రేటెడ్ ఉంటేనే బాగుంటుంది. వాళ్ళ అసలు నో యాక్సెస్, పబ్లిక్ యాక్సెస్ లేదు. రెగ్యులర్గా డే ఆల్సో హ్యావ్ అరౌండ్ 30 పేషెంట్స్. మీకు వాళ్ళకి వచ్చే పేషెంట్స్ మీ దగ్గర కూడా వస్తుంది. దీనికి ఫైన్ అడ్జస్ట్ అయింది. స్టాక్ కానీ పడితే అక్కడ పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.